వెల్కమ్ టు మన చెఫ్. ఇప్పుడు మీకు పెసరట్టు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా కావలసిన పదార్థాలు: పెసలు 1 కప్పు, బియ్యం 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూను, చిన్న అల్లం ముక్క, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఆయిల్. ఇవన్నీ మనకి పెసరట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందుగా పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా పెసల్ని, బియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి. నైట్ అంతా నానిన తర్వాత ఈ విధంగా పెసలు ఉబ్బి ఉంటాయి. వీటిల్ని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నైట్ అంతా నానబెట్టుకున్న పెసలు, నైట్ అంతా నానితే బాగా నానుతాయి. ఉదయానికి మనం పెసరట్టు రెడీ చేసుకోవచ్చు. బియ్యం, ఈ బియ్యం ఎందుకు వేస్తామంటే పెసరట్టు క్రిస్పీగా రావడానికి వేస్తాము. ఇవి 2 పెసరట్టు వేసుకునే విధంగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అట్టు వేసుకునే విధంగా పిండి ఇలా వస్తే సరిపోతుంది. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఈ ఉప్పు మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదా ఇలా వేసుకొనైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంతో మనం పెసరట్టు వేసుకుందాం. పెనం పెట్టుకొని ఈ అట్టు వేసుకుందాం. పల్సగా వచ్చేటట్టు బాగా స్ప్రెడ్ చేయండి, దోశలాగా. ఇలా వేసుకున్నాం కదా. దీని మీద ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, అల్లం ముక్కలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు. ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు కొంతమంది ఇలా డైరెక్ట్గా ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా మిక్సీలో వేసుకొని పిండితో పాటు రుబ్బుకొని కూడా వేసుకోవచ్చు. ఎవరిష్టం బట్టి వాళ్ళు తినొచ్చు. ఈ ఆయిల్, ఇది పెసరట్టు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇదంతా ఇలా ఒత్తండి. అట్ల కాడతో ఇలా స్ప్రెడ్ చేస్తే మనం తిప్పినప్పుడు కింద అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఒక సైడ్ కాలింది కదా, దీన్ని నిదానంగా రెండో వైపు కూడా కాల్చుకోండి. ఇలా కాల్చుకుంటే ఉల్లిపాయలు కూడా లైట్గా ఫ్రై అవుతాయి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా తిప్పుదాం. చూసారు కదా, పెసరట్టు రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇలానే పిండి అంతా వేసుకోండి. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయింది.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.